పాలను సపరేట్ చేయి, నీళ్ళని సపరేట్ చేయి కాదుగా. జీవితంలో భార్యాభర్తలు అనే వాళ్ళు ఇలాగే కలిసిపోవాలి. పాలని నీళ్ళని వేరు చేయలేనట్లుగా భార్యాభర్త ఇద్దరు కలిసిపోవాలి. ఈ ఉంగరం ఉందే, ఈ ఉంగరం ఏంది? మీ ఇద్దరి మధ్య వచ్చే కష్టం, సుఖం, దుఃఖం, ఏదైనా దాపరికం ఏదైనా కావచ్చు, దాన్ని ఏం చేయాలి? ఇద్దరు కలిసి బయటకు వేసేది. లేదంటే నీ దగ్గర ఉందని ఆయన దగ్గర ఉందని అపార్థాలు తాగుతీస్తారు కదా. అందుకే భార్యాభర్తల మధ్య దాపరికాలు ఎందుకు ఉండకూడదంటే, తప్పైనా ఒప్పైనా, వాడి తప్పైనా నువ్వు సహకరించాలి, నీ ఒప్పైనా వాడు మద్దతు ఇచ్చాలి. అంతే తప్ప ఆయన తప్పు చేస్తున్నావు కదా అని నువ్వు 10 మందిలో ఆయన తిట్టకపోయినా ఒకదాన్ని తిట్టాలి. 10 మందిలో మాత్రం నా మొగుడు చేసింది కరెక్ట్ అన్నట్టు మాట్లాడాలి. నువ్వు కూడా అంతే, 10 మందిలో ఆ అమ్మాయిని ఒక మానలో కూడా ఒక్కదాని ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడాలి. ఇదే భార్యాభర్తల అనుబంధాన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఈ ఉంగరము నేనే గెలవాలి నువ్వు అనుకుంటుంది, నేనే గెలవాలో వాడు అనుకుంటుంది. అలా కాకుండా ఇద్దరికి ఎవరు గెలిచినా ఒకటే అనుకుంటుంటే ఎవరికో ఒకటి ఆ ఉంగరం దొరుకుతుంది. అవునా కదా? ఏమనుకున్నారు? మేమే గెలవాలి. అదే భార్యాభర్తల మధ్య అది ఉండకూడదు. ఒకరు కోపమైనాక ఒకరు తగ్గాలి, ఒకరు కోపమైనప్పుడు ఇంకొకరు తగ్గాలి. అది భార్యాభర్తల మధ్య. సరేనా? చేతులు